నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ తదుపరి రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి ఉద్యమం అన్ని దశల్లో ఉద్యమం కూడా నాటి నుంచి 2014 వరకు, అంటే 1948 నుంచి మొదలు పెడితే 2014 జూన్ 2 దాకా సాగినటువంటి మొత్తం తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైనటువంటి అంశము రైతాంగానికి సంబంధించినటువంటి అంశమే. ఆనాటి సాయుధ రైతాంగ పోరాట అంశాలైన, ఆ తదుపరి ఉపాధి అంశాలైన 1969 ఉద్యోగుల విద్యార్థుల ఉద్యమాలైన, ఆ తదుపరి తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో సంక్షోభానికి గురై సాగునీటి కల్పనకు నోచుకోక తెలంగాణ వ్యవసాయం అంతా కూడా బోర్ల పడిపోయి వలసలకు, కరువులకు, ఆత్మహత్యలకు, బోర్ల మీద ఆధారపడిన వ్యవసాయము, కరెంటు కోసం కష్టాలు పడేటువంటి వ్యవసాయము కొన్ని దశాబ్దాలు గడిచింది. వీటన్నింటి పరంపరలో వచ్చినటువంటిదే మలిదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వాన 2001లో, 2000 సంవత్సరం నుంచే పూనుకొని 2001 నుంచి దాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించి ఉద్యమాన్ని కొనసాగించినటువంటి చరిత్ర అంతా కూడా లోకవిదితమే, అందరికీ తెలిసిందే. మన పోరాటం అంతా కూడా, తెలంగాణ ప్రజల యొక్క సర్వ పోరాటం అంతా కూడా కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో, ఈ రెండు నదులకు ఉండేటువంటి అన్ని ఉపనదులు కలిపి ఈ రెండు నదుల్ని కృష్ణా గోదావరి నదులుగా మనం ఎంచుకుంటాం. ఈ నదులలో ఉండేటువంటి నీటిలో న్యాయమైనటువంటి మన వాటా కోసమే మనం పోరాటం చేస్తాం. సమైక్య రాష్ట్రంలో ఆనాడు డిమాండ్ చేసింది కూడా అదే. ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నప్పుడు తెలంగాణ ప్రజల కోసం కట్టాల్సిన ప్రాజెక్టులు ఏవి, తెలంగాణ ప్రజల కోసం ఇవ్వాల్సిన సాగునీళ్ళు ఏవి, తెలంగాణ ప్రజలకు తమ న్యాయమైన వాటా ఎంతనో ఆ నీళ్ళలో తేల్చి చెప్పండి అని చెప్పి కొన్ని వందల వేల సార్లు కేసీఆర్ కానీ తెలంగాణ వాదులు కానీ ప్రశ్నిస్తూ వచ్చినారు సమైక్య ప్రభుత్వాన్ని. అంటే మనం రాష్ట్రం ఎందుకు కోరుకుంటున్నామో దాని వెనకాల ఉండేటువంటి హేతుబద్ధత ఏందో, న్యాయబద్ధత ఏందో వివరించేటువంటి క్రమంలో అనేక సాగునీటి అంశాలను చెప్పినాం. చాలామంది విఘ్నులు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు, కేంద్రంలో జల వనరుల్లో పనిచేసినటువంటి ఇంజనీర్లు, విద్యాసాగరరావు లాంటి వాళ్ళు అనేక రకాలుగా అనేక వాస్తవమైనటువంటి తెలంగాణ జరిగిన నదీ జలాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ అనేక రకాలుగా వార్తలు వచ్చినాయి, వ్యాసాలు రాసినారు, పాటలు పాడినారు. తెలంగాణ కవులు, రచయితలు కవిత్వం రాసినారు, గొంతెత్తి పాడినారు, అనేక కళారూపాలు ప్రదర్శించిన ఇదంతా మన కళ్ళ ముందు ఉన్నదే. ఎందుకు నేను ఈ ఉపోద్ఘాతం అంతా చెప్తున్నానంటే, ఇంత అత్యంత కీలకమైనటువంటి సాగునీటి రంగానికి సంబంధించినటువంటి అంశాలనే కేంద్ర బిందుగా పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించేట్టు కేసీఆర్. సరే, ఉద్యమం నడిచిన తీరు, అంతిమంగా ఫలితం వచ్చింది, అదంతా ప్రజల దృష్టిలో ఉంది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ కల్పన ఏంది, కేసీఆర్ ప్రభుత్వం కల్పన ఏంది, చేసింది ఏంది గుర్తు చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీళ్ళకు సంబంధించి, సాగునీళ్ళు ఇచ్చేటువంటి విషయానికి సంబంధించి, సాగుకు సంబంధించినటువంటి విషయం మాట్లాడమంటే సాకులు చెప్తున్నాడు, నీళ్ళు ఇచ్చే మాటలు మాట్లాడమంటే ఉత్త మాటలు మాట్లాడుతున్నాడు, సాగునీళ్ళు అడిగితే సాగులు చెప్తున్నాడు. కాబట్టి యథార్థాలు ఏందో మళ్ళొకసారి తెలంగాణ ప్రజలు గ్రహించాలి, అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. కంటిన్యూస్గా మాట్లాడుతూనే పోతాం. గ్రామ స్థాయి దాకా మేము ఇది ఒక కార్యాచరణ తీసుకొని మాట్లాడుతూ పోతాం రేపటి నుంచి. చాలా ఆనాడు తెలంగాణ అవసరమైన ప్రాజెక్టులు కట్టలేదు, తెలంగాణను అన్యాయం చేసిన అనే కదా మనం తెలంగాణను కోరుకున్నాం. తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత కేసీఆర్ చేసింది ఏంటి? సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు కానీ తర్వాత వైఎస్ కానీ తెలంగాణలో ప్రాజెక్టులు కడుతున్నాం, మొదలు పెడుతున్నాం, చేస్తున్నాం అని చెప్తూనే దశాబ్దాల పాటు సాగదీసింది ప్రాజెక్టులు. ఇది మన కళ్ళ ముందు ఉంది. ఏమన్నా మాట్లాడితే ఆయా జిల్లాల్లో ఉండేటువంటి ప్రాజెక్టుల పేరు చెప్పి మేం కట్టేవే కదా అంటారు కాంగ్రెస్. సమైక్య రాష్ట్రంలో ప్రారంభించబడిన ప్రతి ప్రాజెక్టు తెలంగాణకు ఫలితం ఇవ్వని ప్రాజెక్టు మాత్రమే, ఇచ్చిన అరకొర ఫలితం ఇచ్చిన ప్రాజెక్టు మాత్రమే. సమైక్య రాష్ట్రంలో ప్రారంభించిన, పని మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఫలితాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వలే. ఇస్తే ఎక్కడైనా అరాకొర ఇచ్చినాయి. నాగార్జున సాగర్ కడితే ఎడమ కాలువ కింద ఇచ్చినటువంటి ఫలితం అరాకొర, శ్రీశైలం కడితే
ఎడమ కాలంకి వెళ్ళి ఇప్పటికీ నీళ్లు గతిలేవు. ఆ పని చేయకుండా 10 ఏళ్లలో ప్రభుత్వం వచ్చిన వెంటనే సాగునీటి పంపిణీ కాకపోయినా అంతర్రాష్ట్ర సమస్యలు వస్తాయి. సాగునీటి పంపిణీ కాకుండా ఏదైనా ప్రాజెక్టు మొదలు పెడితే అంతర్రాష్ట్ర సమస్యలు వస్తాయి, వచ్చినాయి. అంతర్రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు ఏదైనా ప్రాజెక్టు కట్టాలనుకున్నప్పుడు ఒక సమస్య వచ్చింది అంటే ఆ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి రుణం తీసుకోవాలంటే రుణం ఇచ్చే సంస్థలు ఇయ్యవు. ఇది సాంకేతిక అంశాలు. తెలంగాణ వచ్చినాక మీరు నీళ్ళ పంపిణీ అయ్యేదాకా మేము ఆగం, మాదేదో మేము చేసుకుంటామని చెప్పి మనం ధైర్యం చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మనం మొదలుపెట్టాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదలుపెట్టాగానే 11th June 2015 భూత్పూర్ దగ్గర శంకుస్థాపన చేసి ప్రాజెక్టు మొదలుపెట్టాం. 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్లు, టనల్స్, ఓపెన్ కెనాల్స్ పాలమూరులో వచ్చే, రంగారెడ్డిలో వచ్చే, నల్గొండలో వచ్చే, సింహభాగం పాలమూరులో పారుతాయి. 12,30,000 ఎకరాలకు సాగునీళ్లు, 1,200 పైచిలు గ్రామాలకు తాగునీళ్ళ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు మొదలుపెట్టి వేగంగా ముందరికి పోవాలనుకుంటే కేసీఆర్ సర్కార్ తొలి సాగునీటి పారుదల నిర్ణయం తొలి క్యాబినెట్లోనే తీసుకున్నది. ఫస్ట్ క్యాబినెట్లోనే ఇది సాగునీటి మీద సమీక్ష చేసి ఆ తదుపరి నిర్ణయం చేసింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద. భారీ ప్రాజెక్ట్ అనేది పాలమూరు రంగారెడ్డి కేసీఆర్ సర్కార్ మొదలుపెట్టింది. నిధుల సమీకరణకు ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అభ్యంతరం పెడతారు. అయ్యా తేలలేదు కదా నీటి వాటా, మీరు ఎట్లా మొదలు పెడతారని ఒక పక్క ఆంధ్రోళ్ళు కేసు, చంద్రబాబు నాయుడు కేసులు వేసి ఆటంకపరిస్తే అప్పులు ఇచ్చేటువంటి సంస్థలు ఇవ్వవు. కానీ ప్రాజెక్టు పని జరగాలంటే ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతోనే పాలమూరు రంగారెడ్డి చేపడతామని ఆనాడు క్యాబినెట్ తీర్మానం చేసింది. అంటే అంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్రం నడపడానికి అవసరమైన మొత్తం డబ్బుల్లోకి వెళ్ళి డబ్బును, సొంత డబ్బునే ప్రాజెక్టు పెట్టి ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టాలి, పాలమూరు వెతలు తీర్చాలనేటువంటి సంకల్పాన్ని ప్రదర్శించింది కేసీఆర్. ఇలా కేసీఆర్ చిత్తశుద్ధిని శంకిస్తారు. వీళ్ళు నీళ్లలో నిప్పులు ముట్టించి 2 ఎంపీలతో తెలంగాణను తీసుకొని వచ్చి ప్రపంచ విఖ్యాతిగాంచిన ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్ అయితే నీళ్ల మీద కనీస స్పృహ, అవగాహన లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. పాలమూరు రంగారెడ్డి మొదలు పెడితే ఇదే కాంగ్రెస్ పార్టీ 196 కేసులు వేసింది. 196 కేసులు వివిధ కోర్టులలో, కేంద్రం దగ్గర, ట్రిబ్యునల్ దగ్గర, గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర, పర్యావరణ సంస్థల దగ్గర అనేక మంది వ్యక్తులతోన, అనేక ఎన్జిఓలతోన కాంగ్రెస్ పార్టీ నేరుగా ఉండి కేసులు వేయించింది. వాళ్ళే ఫీజులు కట్టి వకీలకు ఆలస్యం చేసింది. అయినా మొండి వడి మనం చేసుకుంటూ పోయినాం. కేంద్రం ఒక దశలో ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి పర్యావరణానికి చూసేటువంటి సంస్థ 1000 కోట్ల జరిమానా ఇచ్చింది. మళ్ళీ దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం మళ్ళీ మనం చేసాం. ఎన్నో ఉపాయాలని మనం ఏం పని చేస్తున్నామో, ఎట్లా చేస్తున్నామో ఉపాయంగా చేస్తే ఇది ఆంధ్రాకు మేలు జరిగేటట్లు వీళ్ళు మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడినా అనుమతులు లేకుండా ఈ కెనాల్ ఎట్లా తోడుతుంది, ఈ టన్నల్ ఎట్లా తోడుతుంది, ఈ పంపింగ్ స్టేషన్ టెండర్ ఎట్లా పిలుస్తుంది అంటే ఇంటి గుట్టునప్పుడు బయట పెడుతూ వచ్చినటువంటిది ఇంటి దొంగలే ప్రతిసారి. ఇవాళ ఏం మాట్లాడతాడు తుమ్మారెడ్డి? పాలమూరు రంగారెడ్డిని కట్టినామని కేసీఆర్ చెప్తుండు, కానీ ఇవాళ ఒక సుఖ నీళ్ళే మాట. ఏం తెలివి ఉన్న మాటనా? ఇది అవగాహన ఉన్న మాటనేనా? ఇంత సీనియర్ నువ్వు మాట్లాడాల్సిన మాటనేనా? ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాజెక్టు దాని సిస్టమ్ అంతా కూడా మెయిన్ కాండ్యూట్ అంటారు ఇంగ్లీష్లో. ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు లెక్క. నీళ్ళు ఇవ్వడం అనేది సాంకేతిక అంశం. మెయిన్ కాండ్యూట్ అనేది ఏంది? పాలమూరు రంగారెడ్డిలో రిజర్వాయర్లు, టనల్స్, ఓపెన్ కెనాల్స్, రిజర్వాయర్ దాకా వచ్చేటువంటి ఓపెన్ కెనాల్స్, పంపింగ్ స్టేషన్లు, సజ్జుపూర్లు, ఆ పంపింగ్ స్టేషన్లో ఉండేటువంటి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అంటారు. అంటే పంపులు కూర్చోబెట్టడం, కరెంటు కనెక్షన్లు ఇవ్వడం, మోటార్ బటన్ వత్తితే నీళ్లు దొక్కడానికి, నీళ్ళు రావడం రెడీగా ఉంచడం. ఈ పనులు పూర్తయితే
దాదాపు ప్రాజెక్టు సంబంధించిన పనులు పూర్తయినట్లే. ఇవన్నీ చేసినాం, మేము కంప్లీట్ చేసినాం. నార్లాపూర్ కాడ కేసీఆర్ వచ్చి బటన్ వత్తి నీళ్లు కూడా నార్లాపూర్ రిజర్వాయర్కు 2.5 టీఎంసీల నీళ్లు నింపినాం. ఈసారి యాసంగిలో పంటలకు ఇయ్యలే. ఆ నీళ్ళను వాడుకునే అవకాశం ఉండి కూడా పక్కన ఎల్లూరులో ఉన్న దాంట్లో పోయొచ్చు, అవతలకి వెళ్ళి తొలిపోయొచ్చు నీళ్ళు ఓ మోటార్ పెట్టి, అది కూడా చేయలేదు. మెయిన్ కాండ్యూట్ పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి 34,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మీరు తలపెట్టినటువంటి గతంలో తలపెడితే మీరు పూర్తి చేయకపోతే మేము పూర్తి చేసినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కలిపి ఎన్ని నీళ్ళు ఇస్తాయో అంతకంటే రెట్టింపు నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి మీరు 40-50 ఏళ్ల కాలంలో నీళ్ళు ఇస్తున్నాం అగో ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చిన నీళ్ళ రిజర్వాయర్ల సామర్థ్యం అంతా కలిపితే జూరాల 6.5 టీఎంసీలు, కేలై కింద ఉండేటువంటివన్నీ కలిపితే 4 టీఎంసీలు, 3.9 4 కూడా కాదు. నెట్టపాడు భీమా కింద అన్ని కలిపితే 1.4 టీఎంసీ, అంత కలిపితే 15-16 టీఎంసీలకు మించి సామర్థ్యం లేదు. 50-60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ తెలుగుదేశం కాలంలో పాలమూరుకు నీళ్ళు ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి రిజర్వాయర్లు అన్నీ లెక్కేస్తే 15-16 టీఎంసీలు కూడా కాదు. మేము ఈరోజు పాలమూరు రంగారెడ్డి కింద కట్టింది ఒక కరవేణ 19 టీఎంసీలు, ఒక వట్టెం 15 టీఎంసీలు, ఒక ఏదుల 7 టీఎంసీలు, ఒక నార్లాపూర్ 8 టీఎంసీలు, ఉద్దండాపూర్ 15 టీఎంసీలు. మీరెక్కడ మేమెక్కడ? మీకు ఆ కల్పన ఉందా అసలు? ఆంధ్రాలో డిజైన్ చేయాలి, పెండింగ్లో పెట్టాలి. ఆంధ్ర ఇంజనీర్లు కొరీలు పెట్టి పెండింగ్లో పెట్టాలి. ఆంధ్ర నాయకత్వం తెలివిగా ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టు పూర్తి చేయాలి. మీరు పదవుల కోసం సన్నాసులాగా నోరు పుచ్చుకొని పడి ఉండాలి. గతమంతా ఇదే చరిత్ర కదా రెండు పార్టీలకు తెలంగాణ విషయంలో. ఇది యథార్థం కదా? ఇవాళ విచిత్రంగా ఏం మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? 10 ఏళ్ల కేసీఆర్ సర్కారులో తెలంగాణకు నీళ్ళు లేదని మాట్లాడతాడు. పాలమూరు రంగారెడ్డి గట్టి పూర్తి చేసినాం 100 సార్లు చెప్పినా మేమందరం చెప్పినాం. నేను ఒక్కటి కాదు, బీఆర్ఎస్ పార్టీ తరఫున అయ్యా 3-4 నెలలు మనసు పెట్టి పనిచేస్తే అయిపోతాయి పనులు. ఎక్కువ లేవు, కొద్దిగానే ఉన్నాయి. ఓ 1,000-1,200 కోట్ల బిల్లులు ఉన్నాయి. బిల్లులు మాత్రం ఇచ్చారు, కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం ఇచ్చారు. 1,012 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. కానీ పెండింగ్లో ఉండేటువంటి 3-4 నెలల్లో పూర్తి పని మాత్రం చేస్తలేరు. ఇప్పుడు చేస్తే నీళ్ళు వస్తాయి. చేస్తే నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ పని చేయకుండా పాలమూరు రంగారెడ్డి నుంచి నీళ్ళు వేయలేదని మాట్లాడి తెలివి ఉన్నట్లా లేనట్లా, అవగాహన ఉన్నట్లా లేనట్లా ఏం మాట్లాడతారు మీరు? గతంలో మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేమే కదా నీళ్ళు ఇచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాం? మిమ్మల్ని 1,000 కోట్లు ఖర్చు పెడితే లేదా 1,200 కోట్లు ఖర్చు పెడితే 12,30,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే వెసులుబాటు ఉంది. ఇప్పుడైనా మొదలు పెట్టండి. వర్కింగ్ సీజన్ వచ్చింది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దాకా పనులు నడుస్తాయి. జూలై మొదటి వారం దాకా నడిపించవచ్చు పనులు. రేపు వచ్చే వానాకాలానికి మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు. గా పని చేయండి. నీటి కేటాయింపు కోసం కేంద్రంతో కొట్లాడదాం, మీకు కలిసి వస్తాం. మీరు ఆ పని చేయమంటే మీరు కొట్లాడడానికే చేతగాక, పైన సాధించడానికే చేతగాక, ఇక్కడ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికే చేతగాక అది 2-3 పిల్లర్స్ కొంచెం క్రాక్లు వస్తే ప్రాజెక్టే పోయిందని చెప్పి అత్యంత హీనంగా, అత్యంత అజ్ఞానంగా ప్రచారం చేసి మాట్లాడినటువంటి వాళ్ళు కాళేశ్వరం మీద. మొత్తం ప్రాజెక్టు ఖర్చు అయితే 90,000 కోట్లు, 90-95,000 కోట్లు అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందనమాట. ప్రాజెక్ట్ కాస్టే ఇప్పటిదాకా మొత్తం అయినటువంటి ఖర్చే 96,000 కోట్లు. సిగ్గు ఎక్కువ ఉండాలి కదా ఇట్లా మాట్లాడిన వాళ్ళకు, గతంలో మాట్లాడిన వాళ్ళకు. ఇలా కాళేశ్వరం లేకపోతే ఉత్తర తెలంగాణలో నీళ్ళు ఎక్కడి, పంటలు ఎక్కడి? రోజు రైతులే కదా మాట్లాడేది. కాళేశ్వరం అనేది ఒక కట్టగట్టి, ఒక డ్యామ్ కట్టి దాని నుంచి కాలువతో నీళ్ళు ఇచ్చేది కాదు. 3 బ్యారాజులు, అనేక పంపింగ్ స్టేషన్లు, అనేక టనల్స్, అనేక కాలువలు, అనేక రిజర్వాయర్లు, ఇదంతా కలిపితే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎక్కడో కింద ఆడ ఛత్తీస్గఢ్ బార్డర్లో, మహారాష్ట్ర బార్డర్లో ఉండేటువంటి గోదావరిని, ప్రాణహితను, ఆ నీళ్లను ఒడిసిపట్టుకొని ఇవాళ ఎక్కడి దాకా
హైదరాబాద్ మంచినీళ్ళకు కూడా అదే కాళేశ్వరం నీళ్లతోనే మీరు వర్కౌట్ చేస్తున్నారు. అదే కాళేశ్వరం నీళ్లను వచ్చేటువంటి దారిలో ఉండేటువంటి కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో ఉండేటువంటి జలాశయాల్లో పోసుకొని ఆ నీళ్ళను వాడుకోవాలని ఈ ప్రయత్నంలో ప్రభుత్వం. అంటే కళ్ళ ముందు ఉండేటువంటి వాస్తవాలను కూడా కాదని విస్మరించి అబద్ధాలు మాట్లాడి ఎంతకాలం చేస్తారండి? 40-50 సంవత్సరాలు మీ అచేతనమైనటువంటి పరిస్థితి వల్ల, మీ అసమర్థత వల్ల నీళ్ళే వేయలేదు, పనే జరగలేదు, కృష్ణా జలాల మీద ఏం పని జరగలే, గోదావరి మీద ఏం జరగలేదు, నీ సాగునీటి మీద ఏం జరగలేదు అన్నట్టు మాట్లాడుతుంది. స్వరాష్ట్రం వచ్చినాకనే, స్వపరిపాలన వచ్చినాకనే కృష్ణా గోదావరిలో మన న్యాయమైన వాటా మనం దక్కించుకోవాలని దానికోసమే రూపకల్పన చేసి మనం కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని 2014లోనే రిక్వెస్ట్ చేసినాం. ఒక్కసారి కాదు 100 సార్లు. ఎప్పుడైనా కొత్తగా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, ఎక్కడైనా నదీ జలాల పంపిణీ జరగాల్సినప్పుడు 2 రాష్ట్రాలు, ఏర్పడ్డ రాష్ట్రాలు పంచాయతీ తెంపుకోవరు, అది కేంద్రం చేయాల్సిన పని. నదీ జలాల పంపిణీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేయాలి, మనందరికీ తెలుసు. ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి మొరబెట్టుకొని, అయా మేము ఏర్పడ్డదే, రాష్ట్రం కోసం బలిదానాలు జరిగిందే, మేము పోరాటం చేసిందే, 2-3 తరాల వాళ్ళు త్యాగాలు చేసిందే, ఇగో ఈ నీళ్ళ కోసం మా నీళ్లు మాకు దక్కాలి, మా ప్రాజెక్టులు మేము కట్టుకోవాలి, మేము ఇప్పుడు వేగంగా కట్టుకోవాలి, ఆహారం అని ఉన్నాము, మేము ఆకలి అని ఉన్నాము, గొంతు తడారిపోయింది, మేము కట్టుకుంటాం. కేవలం మీరు చేయాల్సింది తెలంగాణకి ఎన్ని, ఆంధ్రాకి ఎన్ని నీళ్లు ఏ నిష్పత్తిలో మీరు కేటాయింపులు చేస్తారో చేయండి, మేము 50-50 అడుగుతున్నాం, మీరు చట్టబద్ధంగా తేల్చండి అని చెప్పినాం. ఇవాళ తెలుస్తాం, రేపు తెలుస్తామని కేవలం రాజకీయ కారణాలతోన మోడీ సర్కార్ 10 ఏళ్ల కాలం పాటు నీటి కేటాయింపులు చేయలే. 3-4 నెలల్లో ముగించాల్సినటువంటి నీటి కేటాయింపుల అంశానికి 10 ఏళ్ల కాలం తీసుకున్నది మోడీ ప్రభుత్వం. గతంలో అడిగినాం, నిలదీసినాం, ఇప్పుడు అడుగుతున్నాం, అనేక సార్లు అడిగినాం. రాష్ట్రం నుంచి ఉండేటువంటి 8 మంది ఎంపీల్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 6 ఎంపీలు. ఒక్కనాడైనా ఈ నదీ జలాల పంపిణీ అంశం దశాబ్దం పాటు పెండింగ్లో ఉంది, మాకు తొందరగా కావాలని మాట్లాడతాడా? కిషన్ రెడ్డి మాట్లాడిందా? బండి సంజయ్ మాట్లాడిందా? మాట్లాడండి. బండి సంజయ్ ఏం మాట్లాడిండు? మా రేవంత్ అన్న కేసీఆర్ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాడని ఎదురు చూస్తున్నామని మాట్లాడి, కిషన్ రెడ్డి అదే భావనను ఇంకో మాటల్లో మాట్లాడాడు శుద్ధిమెత్తగా. పాలమూరు లేదా నల్లగొండ, రంగారెడ్డి, కృష్ణా, ఖమ్మం, కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ఈ జిల్లాల ప్రజల ప్రాజెక్టులు పూర్తి కావాలంటే గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, కేటాయింపులకు 2 నాళ్ళు లేట్ అయినా ఇబ్బంది లేదు. కానీ కృష్ణాలోనే సమస్య ఉంది కాబట్టి నదీ జలాల పంపిణీ చేయండి అని డిమాండ్ చేయాలి కదా. వీళ్ళు ఒక్కనాడన్నా మాట్లాడాలి కదా, ప్రధానమంత్రి దగ్గర పోయి అడగాలి కదా, అయ్యా మాకు ఒత్తిడి ఉంది ఆ రాష్ట్రంలో చేయండి మీరు అని అడగాలి కదా. వీళ్ళు చేయరు. ఇన్ని మాటలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి 33 సార్లు ఢిల్లీకి పోయిస్తాడు, 36 సార్లు, 5-6 సార్లు విదేశాలకు పోయిస్తాడు, పాలమూరు బిడ్డనని చెప్పుకుంటాడు. ఒక్కరోజన్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన పెట్టుకొని, సమీక్ష పెట్టి, ప్రజాప్రతినిధులను పెట్టుకొని, ఇంజనీర్లను పెట్టుకొని, అవునా మళ్ళీ కేసీఆర్ 90% పని పూర్తి చేసినా అని చెప్తున్నాడు, 24,500 ఎకరాల భూసేకరణ కంప్లీట్ అయిందని చెప్తున్నాడు, మిగిలింది కేవలం 300-400 ఎకరాలు మాత్రమే. 24,500లో 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నాడు. 5 రిజర్వాయర్లు దాదాపు అయిపోయినాయి, ఉద్దండాపూర్లో కొంచెం పని తప్ప 5 రిజర్వాయర్లు దాదాపు కంప్లీట్ అయినాయి. 4 చోట్ల పంపింగ్ స్టేషన్లు పూర్తయినాయి. ప్రపంచంలోనే పెద్దదైనటువంటి 145 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది. కాళేశ్వరం కంటే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పాలమూరు అని చెప్తున్నాడు. ఏం మిగిలింది, మళ్ళీ ఏం చేస్తే నీళ్ళు వస్తాయని ఒక్కనాడన్నా ముఖ్యమంత్రి శ్రద్ధ చూపిండండి. ఒక్కనాడు కూడా ముఖ్యమంత్రి శ్రద్ధ చూపకపోతే మిగతా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఒక్కనాడన్నా ఈ విషయంలో మాట్లాడుతున్నా? మాట్లాడమంటే జులాయి మాటలు, చిల్లర మాటలు మాట్లాడతారు కానీ, వ్యక్తిగత ఆరోపణలు చేసే మాటలు మాట్లాడతారు కానీ, ప్రజలకు సంబంధించిన అంశాల మీద వీళ్ళకి అవగాహన లేదు. అవగాహన పెంచుకునేటువంటి సోగి లేదు మంత్రులకు కానీ, తెలంగాణ మంత్రులకు. నీళ్ళ మంత్రికి అసలే సోగి లేదు. ఇలా పాలమూరు జిల్లాలో, పాత పాలమూరు జిల్లాలో నారాయణపేట ప్రాంతంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి గారు
నేను నేరుగా అడుగుతున్నా, పాలమూరు బిడ్డవు కదా, నీకంటే 10-11 ఏళ్ళు ముందు పుట్టిన వాళ్ళం మేము ఉన్నాము, నీకంటే ముందు మంత్రిగా పనిచేసిన నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, మరి పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు సమీక్ష చేయలేదు ఇప్పటిదాకా? ఒక 1000-1200 కోట్లు ఒక 3-4 నెలల పని సీరియస్గా చేస్తే 12.5 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే, పోయిన వానకాలం నీళ్లు వాడుకునే అవకాశం ఉండే. ఒక సీజన్ పోగొడుతువే, పుణ్యం కట్టుకుంటువే, ఏమొచ్చా ఫలితం? మరి ఏమిచ్చి కరెంటుకు ఇబ్బంది లేకుండా చేసి, పెట్టుబడికి ఇబ్బంది లేకుండా చేసి, పంటలు పండితే కొనడానికి ఇబ్బంది లేకుండా చేసి, రైతులు ఎదారు లేకుండా ఉండేటువంటి స్థితి తెచ్చిన ఐటీ అభివృద్ధి అయింది బ్రహ్మాండంగా. దేశంలో పరిశ్రమలలో ఎక్కడికో వెళ్ళిపోయినాం, పెట్టుబడులలో ఎక్కడికో వెళ్ళిపోయినాం. రాష్ట్రం యొక్క తలసరి ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు, కేసీఆర్ పాలనా పథకాలు చేపట్టే వరకు తలసరి ఆదాయం 96,000 రూపాయలు ఉంటే ఇలా 3,25,000 రూపాయల తలసరి ఆదాయాన్ని తీసుకుపోయింది ఎవరండి? రాష్ట్రాన్ని ఇంత సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దినాం. ఈ నుంచి ముందరికి తీసుకుపోండి మీకు చేతనైతే. 15 నెలలైంది, ఎలకలు పడిపోయారు, రియల్ ఎస్టేట్ డమాలు, వ్యవసాయం కుప్పములుతా ఉంది, కరెంటుకు దిక్కు లేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఆటో వాళ్ళ మరణాలు, స్కూల్ పిల్లల మరణాలు, రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల మరణాలు, రైతుల మరణాలు, 430 చేరింది రైతుల ఆత్మహత్యలు. వీటి మీద మాట్లాడండి, ఇవి ఎందుకు జరుగుతున్నాయో చూడండి, మీ నిర్ణయాలను సమీక్షించుకోండి. ఒక్క సామాజిక వర్గమైనా ఇలా తెలంగాణలో మేము సంతోషంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారానండి? ఒక్క సామాజిక వర్గానికి అంటే వృత్తి పనులు వాళ్ళు కానీ, రైతులు కానీ, ఆటో వాళ్ళు కానీ, కూలీలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, ఆఖరికి పిక్చర్ మీద ఆధారపడే ముసళ్ళలో ముసురు కూడా తగలేదు కదా మీకు. 4,000 ఇస్తామని, 2,500 ఇస్తామని వాళ్ళని టోకరా కొడుతుంది. ఇచ్చిన 2,000 పెన్షన్లన్నీ మళ్ళీ 2 నెలలు కట్ చేస్తే, రైతు బంధు అని చెప్పి ఇవాళకి రైతు భరోసా ₹1 ఇవ్వకపోతుంది. మొదటి విడత కేసీఆర్ దాపెట్టిన డబ్బులే ఇచ్చి, 2వ విడతకు వచ్చేవారికి చేతులు లేపేస్తే మాత్రం పైసలు లేవని, 3వ విడత ఇప్పుడు యాసంగిలు ఇవ్వమంటే 15 ఇవ్వలేం, 12 ఇస్తామని చెప్పి ఆ 12లో కూడా ఎకరా, ఆ తర్వాత ఎకరా, ఆ తర్వాత ఎకరా 3 ఎకరాల వరకు ఇస్తున్నామని ప్రకటించింది. ఈ 3 ఎకరాలలో ఇచ్చినటువంటి దాంట్లో కూడా మేము 3 ఎకరాల నాటికి ఇచ్చే నాటికి ఎంత భూమి ఉంటుందో దాంట్లో 10 లక్షల ఎకరాలు గాయం చేస్తాం. లెక్కలతో పాటు చూపించినాను. రైతు బంధు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు వేసి 10 ఎకరాలు వేసి ఆ తర్వాత పైన ఉన్న వాళ్ళకి ఇస్తాం. సిస్టమ్ ఇది. మేము పాలన మేము దిగిపోయే నాటికి మేము 3 ఎకరాలకు వేసింది, నేనే వ్యవసాయ శాఖ మంత్రిని. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఎంత అంటే 67,30,000 పైచీలకు ఎకరా. ఇప్పుడు వీళ్ళు 3 ఎకరాల లోపల ఎంత భూమి ప్రకటించింది వ్యవసాయ శాఖ అంటే 58 లక్షల పైచీలకు అని ప్రకటన. అంటే 9.5 లక్షలు, 9,70,000 ఎకరాలు గాయబ్ చేసేసి. గాయబ్ అంటే ఏంది? ఏదో వంక పెట్టి, ఏదో శాఖ పెట్టి వాడు అనర్హుడు అని చెప్పి తీసుకునేస్తాడు. 3 ఎకరాల లోపు ఉండేటోడు కూడా అనర్హుడు అయిపోయినా మీకు. పూరబ్బ 10 ఎకరాల పైన ఉన్నోడు ఏ కారణం చేత రాలేదంటే అర్థం చేసుకున్నాం. ప్రతిదీ మోసం, అడుగడుగున మోసం, అడుగడుగున వంచన. ఇవి నేను చెప్పినవన్నీ కూడా వాస్తవిక విషయాలు, వాస్తవాల ఆధారాలతో మీద ఆధారపడినటువంటి మాటలే నేను మాట్లాడి. దీని మీద మాట్లాడమనండి, ఎవరు మాట్లాడతారు? ఈ విషయాల మీద మాట్లాడమనండి. వాళ్ళ రాష్ట్ర మంత్రులు ఎవరో మాట్లాడమనండి. ఈ వానాకాలం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక్క కృష్ణానదిలోనే 660 టీఎంసీల నీళ్లను వాడుకునేది హక్కుకు భిన్నంగా. ఇప్పటికీ వాడుకోవడమే 660 టీఎంసీలు వాడుకునేది ఒక ఆంధ్రప్రదేశ్. సరే వాడుకుంటూ ఇప్పుడు శ్రీశైలంలోకి వెళ్ళి పోయే నీళ్ళు ఆప్టేక్ నుంచి పోతాయి. నాగార్జున సాగర్ కుడికాలోకి వెళ్ళి 10,000 క్యూసెక్లు ప్రతిరోజు పోతాం. 10,000 క్యూసెక్లు ప్రతిరోజు పోతాం. దీన్ని ఆపండి అని చెప్తున్నా. వాడుకున్నదే ఇప్పటికి ఎక్కువ వాడుకున్నారు, ఇప్పుడు ఎట్లా వాడుకున్నారు ఇది ఆపండి అని చెప్తున్నా.
ఇది ఆపమనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకున్నారండి? అవతల చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎక్కువ వాడుకున్నాడే నోరు తెచ్చి మాట్లాడుతున్నావు, నేను వాడుకున్నది కరెక్టే. ఎట్ల నుంచి సముద్రంలో వాడుకున్నా ఏం తప్పు అని మాట్లాడుతున్నాడు. మరి ఇది ఎండిపోతున్నాయి పంటలు, దీని గురించి మాట్లాడరా? నోరు లేదా? ఆపరా 4 సార్లు నీళ్ళను? ఇక అది మేము అడిగేది, దీని మీద మాట్లాడమంటున్నాం. మీరు చేయాల్సింది చేయమంటే గత ప్రభుత్వం వైఫల్యం అని మాట్లాడతారు. మీరు చేసి ప్రజలకు సాంత్వనపరచండి, ఆ పని చేయండి. ఆ పని చేయమంటే కేసీఆర్ వైఫల్యం వల్ల, హరీష్ రావు వైఫల్యం వల్ల, లేదా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఆంధ్రలో 70% నీళ్లు వాడుకున్నారు, మనం 30% వాడుకున్నామని మాట్లాడుతున్నాడు. మరి నేను మొదలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే మనకు ఆ కేటాయింపులలో ఎక్కువ వచ్చేది కదా, తాత్కాలిక కేటాయింపులలో కూడా. 1, 2 మేము మొదలుపెట్టిన ప్రాజెక్టులు మొదలు పోకుండా అడ్డం పడిన సైంధవులు మీరే కదా. పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ల లోపల ఇద్దామంటే అది సాగదీసేటట్టు చేసిన దుర్మార్గులే మీరు కదా. కేసులేసి సిగ్గనిపోయేదా ఇట్లా మాట్లాడి? మీరే ప్రాజెక్టులు కట్టారు, మేము కట్టే ప్రాజెక్టుల మీద మీరే కేసులు ఇస్తారు, మీరే ఆపేస్తారు. ఇప్పుడు వచ్చేసి ఆంధ్ర ఎక్కువ వాడుకున్నారు మాట. మేము అదే అంటున్నాం, ఆంధ్ర తన వాటాకు మించి వాడుకుంటున్నది ఇవాళకి కూడా. దీని మీద పోరాటం చేయాలి అని చెప్తున్నాం. మీరు చేస్తలేరు ఆ పోరాటం. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏమంటున్నాడు? మిగులు జలాలు, ఏట్ల జలాలు సముద్రంలో కొట్టిగా పోతున్నాయి, మేము వాడుకుంటున్నామండి అంటున్నాడు. మరి సముద్రంలోకి ఒట్టిగా పోయినాయి చంద్రబాబు నాయుడు వాడుకుంటుంటే, రేవంత్ రెడ్డి వాడుకుంటుంటే ఎవరు వచ్చి అడ్డపడ్డారండి? సింపుల్ ముచ్చట. వాడుకునే ప్రయత్నం ఏం చేసిందండి మీరు? ఆ వాడుకునే ప్రయత్నం చేయమని కదా మేము కోరుతున్నది. కాబట్టి మీరు ఆనాడు ఇచ్చినటువంటి కానుక తెలంగాణకు బోర్లు, ఫ్లోరైడు, కరువు, వలసలు, ఆకలి సాగులు, అంబలి కేంద్రాలు, గంజి కేంద్రాలు, బలవన్మరణాలు, ఏ గ్రామంలో కూడా సగానికి మించిన జనాభా లేకుండా పుట్ట చేత పట్టుకొని దూర ప్రాంతాలకు వలసపోయినటువంటి ఒక చిత్రం మీ పాలనంతా కూడా. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ పల్లెలలో వచ్చినటువంటి మార్పు మీ కళ్ళకు కనిపిస్తలేదా? గ్రామాలు ఎంత బాగుపడ్డాయి, గ్రామాలు ఎంత సుందరంగా అయినాయి. ఇంకా ముందు పోవాల్సిన అవకాశం ఉంది. కేసీఆర్ ఇట్లా, హరీష్ ఇట్లా, ఈయన ఇట్లా, ఆయన ఇట్లా, ఈయన కాలొంకర, ఆయన ముక్కొంకర, ఆయన మెడొంకరకి ఈ 3rd క్లాస్ మాటలు మానేసి నిబద్ధతతోన, వాస్తవిక ఆధారాలతోన విషయాల మీద మాట్లాడండి. విషయం మీకు ఉంటే విషయాల మీద మాట్లాడండి. గంతే కదా, 2 మాటలకు ఒకటే మాట. 10 ఏళ్ళు దాటిపోయింది, 11 సంవత్సరంలో పడ్డాం. కృష్ణా గోదావరి నదులలో మన న్యాయమైన వాటా కోసం మీరు ఏం చేస్తారో మీ కార్యాచరణ ప్రకటించండి. ఒక విపక్ష పార్టీగా, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా, బాధ్యత గల పార్టీగా, 10 ఏళ్ళు ఏలిన పార్టీగా కాళేశ్వరాన్ని కట్టి పాద ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరు మోతాదు తీసుకొని వచ్చిన వేళ భూమింపు తెచ్చినాం. బాధ్యత జిమ్మేదారి గల పార్టీగా మేము చెప్తున్న వేళ మీకు చేతనైతే చేయండి, లేదా ఆందోళన పద్ధతిలో ఏం చేయాలో మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.